కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ హాజరై ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి తన చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, సంక్రాంతి వంటి పండుగలు ప్రజలను ఏకం చేసే శక్తి కలిగి ఉన్నాయని అన్నారు. అనంతరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి గొప్పతనాన్ని చాటే పండుగని, మహిళలు ముగ్గులు పోటీలో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇటువంటి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భీమబత్తుల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, మాజీ కార్పొరేటర్ పల్వెల త్రిమూర్తులు, గుమ్మల శ్రీను, కంచుమూర్తి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. లేనిది కలిగించేదే భోగి, అందుకే భోగభాగ్యాలు అంటారు చెప్పించి, అందుకే ఒక వ్యక్తిని భోగి అంటారు. భోగి అంటే ఎంజాయ్ చేసేవాడని అర్థం. రెండో రోజు వచ్చేది పెద్దల పండుగ. అది కూడా మనకి పూర్వీకులకి, ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, వారిని మర్చిపోకుండా రిమెంబర్ చేసేదే నెక్స్ట్ రేపు వచ్చే అంటే ఎల్లుండి వచ్చే పండుగ. ఇక దాన్ని పెద్దల పండుగని మన నానుడి. ఇక కనుమ మీన్స్ మనకి సంపదలన్నిటికీ కారణం ఎవరు? గో సంపద, గోమాత. అంటే రైతు అనేవారు వ్యవసాయం చేయడానికి ఎద్దులు కావాలి, దానికి హలం అంటే నగలి కావాలి. ఇవి వాటికి మనం పూజ చేసుకోవాలి. ఏదైతే మనకి ఈ సంపదలన్నీ సృష్టించినాయో వాటికి పూజ చేసేదే కనుమ. అందుకే 3 అక్షరాలతో అంటారు కనుమ. సో ఈ 3 కలిసినవే మనకి కల్పించాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వినాయక చవితి ఒక రోజే చేసుకుంటాము, దీపావళి ఒక రోజే చేసుకుంటాము. కానీ ఈ సంక్రాంతి అనేది 3 రోజులు రైతులు పడ్డ కష్టాన్నంతా మర్చిపోయి తన ఇంటికి వచ్చిన సంపదతో త్వరతూగుతూ కొడుకు, కూతురు, మనవరాండ్రు, కొత్తళ్ళు అందరితో కుటుంబం నిండిపోయేదే ఈ సంక్రాంతి. అంత సంక్రాంతి మరి ఈ సంవత్సరం మీ ఇంటిని పాది ఆనందంగా ఉండాలని, మీ కుటుంబం భాగభాగ్యత వర్ధిల్లాలని, మీ కుటుంబంలో ఉన్న పిల్లలు సకల అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సోదర సమానులు, మా తమ్ముడు బాబీ గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటారు. ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామం రంగరంగ వైభవంగా ఉంటుంది. మొన్న అక్కడే తెలంగాణలో ఒక అమ్మాయి స్పోర్ట్స్ లో పాల్గొని మా ఊరికి రోడ్ లేదంటే తెల్లవారినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేయించారు 16 కోట్లు ఇట్టి. అలాగే కమిషనర్ గారు చెప్పాలి, ఆర్టీఓ దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఈ రోజు కాకినాడ నగర కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎవరంటే, కమిషనర్ గా ఎవరంటే నైపుణ్యత. అదే ఒక వ్యక్తి ఎక్కడుంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ ప్రపంచానికే ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో బంగాళాఖాతం మారుమూరున్నా సరే ఈ యొక్క వైభవాన్ని, అభివృద్ధిని చూసి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఎక్కడుంటే అక్కడ ఆ వ్యక్తిని బట్టి ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి, ఆ కుటుంబానికి, అతను జన్మించినటువంటి కమ్యూనిటీకి ఒక మంచి పేరు రావాలంటే ఎటువంటి వ్యక్తులు ఉండాలి. అలాగే వారికి సహచారిగా ఉన్నటువంటి సౌజన్య గారిని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆయన కటకశెట్టి బాబు గారు ఇప్పుడు ఇక్కడ ఉంటారు, కొంచెం సేపు విజయవాడలో ఉంటారు, కొంచెం సేపు వైజాగ్లో ఉంటారు. మరి అయినా సరే ప్రోత్సహిస్తూ ఎందుకు ఈ బాధలు అనుకుంటా ఆయన ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆవిడ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏ పండుగ వచ్చినా సరే ముందు ఈ వీధి అంతా కూడా ఆ పండుగ వాతావరణం చూపించేటటువంటి భాగంలో ఉన్నారు.